హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. సింపుల్‌గా చిట్టి చెక్కలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్ కొలతలతో ఈ వీడియోలో చేసి చూపించాను. ఇలా చేసుకున్నట్లయితే అచ్చం స్వీట్ షాప్‌లో కొన్నట్లే వస్తాయండి. క్రిస్పీగా చాలా బావుంటాయి. ముందుగా ఎలాంటి పప్పులు నానబెట్టుకోవాల్సిన అవసరం లేదండి. అప్పటికప్పుడు అర్ధగంటలో వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. చెక్కలు చేసుకోవడానికి ముందుగా మిక్సీ జార్లోకి 8 వరకు పచ్చిమిర్చి, 2 ఇంచుల అల్లం ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 12 వరకు వెల్లుల్లి రెబ్బలను కూడా లైట్‌గా పొట్టు తీసుకొని వేసుకొని కొంచెం కోర్స్‌గా ఉండేలాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పిండిని కలుపుకోవడానికి స్టవ్ మీద అడుగు మందంగా ఉండే బాండిల్ పెట్టుకొని 2 గ్లాసుల నీళ్లు వేసుకొని వేడి చేసుకోవాలి. నీళ్లు ఇలా బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత పావు గ్లాసు వరకు పెసరపప్పుని శుభ్రంగా 2 సార్లు కడిగి వేసుకోవాలండి. నానబెట్టాల్సిన అవసరం లేదు. ఇందులోనే గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్, రుచికి సరిపడినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం, హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నానండి కలర్ కోసం. ఇది ఆప్షనల్. 3 టేబుల్ స్పూన్ల నూనె లేదా వెన్నని వేసుకొని ఈ నీళ్ళని మరగనివ్వాలి. నీళ్ళు ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. ఉప్పు కానీ కారం కానీ అవసరమైతే యాడ్ చేసుకోవచ్చు. ఫ్లేమ్ని లోలో పెట్టుకొని 2.5 గ్లాసుల వరకు పొడి బియ్య పిండిని వేసుకోవాలి. ఏ గ్లాస్తో అయితే నీళ్ళు తీసుకున్నామో అదే గ్లాస్తో 2.5 గ్లాసుల వరకు బియ్య పిండి వేసుకోవాలి. పిండి అంతా కూడా ఇలా నీళ్ళలో బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టి 10-15 నిమిషాలు కొంచెం చల్లగా అయ్యే వరకు పక్కన పెట్టుకోవాలి. 15 నిమిషాలు ఉండేటప్పటికి పిండి ఇలా లైట్‌గా గోరువెచ్చగా ఉంటుందండి. ఈ పిండిని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా చేత్తో నలుపుకుంటూ కలుపుకోవాలి. అవసరమైతే 1 లేదా 2 టేబుల్ స్పూన్ల నీళ్ళని యాడ్ చేసుకొని కలుపుకోండి. నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే పర్ఫెక్ట్‌గా సరిపోయాయి. వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని బాగా కలుపుకున్న తర్వాత కొంచెం పిండిని పక్కన పెట్టుకొని మిగతా పిండి ఆరిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. పక్క తీసి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న బాల్స్‌గా ప్రిపేర్ చేసుకోవాలండి. చిన్న ఉసిరికాయ సైజ్ అంత బాల్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చేసేవి చిట్టి చెక్కలు కాబట్టి చిన్న చిన్న బాల్స్‌గా ప్రిపేర్ చేసుకొని 2 పాలిథీన్ కవర్లు తీసుకొని వాటికి వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. పాలిథీన్ కవర్స్ వద్దనుకున్న వాళ్ళు బటర్ పేపర్ మీదైనా కూడా చేసుకోవచ్చండి. ఈ పిండి ముద్దల మధ్య కొంచెం గ్యాప్ ఉండేలాగా అరేంజ్ చేసుకొని మరొక కవర్తో క్లోజ్ చేసుకొని అడుగున ఫ్లాట్‌గా ఉండే గ్లాస్‌తో కానీ గిన్నెతో కానీ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒత్తుకోవాలి. పూరీ ప్రెస్ ఉన్నవాళ్ళు పూరీ ప్రెస్‌తో కూడా చేసుకోవచ్చండి. ఈ చెక్కలు మరీ మందంగాను, అలాగే మరీ పలుచగాను కాకుండా కొద్దిగా మందం ఉండేలాగా ప్రిపేర్ చేసుకోవాలి. చెక్కలని రెడీ చేసుకోవాలి. బాండిల్లో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత ఫ్లేమ్‌ని మీడియంలో పెట్టుకోవాలి. ఇప్పుడు బాండిల్లో పట్టినన్ని చెక్కలను వేసుకొని ఒక అర నిమిషం పాటు కదపకుండా అలాగనే ఫ్రై అవ్వనివ్వాలి. ఒక సైడ్ కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకు తిప్పుకొని మీడియం ఫ్లేమ్ మీదనే క్రిస్పీగా లైట్‌గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఇంకొంచెం కలర్ చేంజ్ అవుతాయి. వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకుంటే నెల రోజులకు పైగా నిల్వ ఉంటాయి. చిట్టి చెక్కలు రెడీ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.